పితామహ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఆ శివపార్వతుల శక్తి జ్ఞానాల్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. నిమ్మళంగా ఇది చేయవచ్చును, హఠాత్తుగా కూడా. జీవితాల తరబడి సామానం తీస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అప్పుడు సమస్యలు ఉంటాయి. ఎందుకు తీస్తూ ఉండాల్సిన అవసరం లేదు. సామాను తీసివేయడం మొదలుపెట్టినప్పుడు 1% ఖాళీ అవుతుంది కదా. ఆ గది 99% స్థలం నిండి ఉంది కదా. ఆ 99% భర్తీ అయ్యి స్థలము నింపబడని జాగా గురించి సౌకర్యంగా అనుభూతిని పొందలేదు. దానిని నింపడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు గది నిండుగా ఉండాలని అనుకుంటూ ఉంటుంది. కావున ఎవరైనా మెల్లగా ఆలోచనలు తగ్గించుకుంటూ ఉంటారు, మళ్ళీ తర్వాత కొత్త ఆలోచనలను సృష్టించుకుంటూ ఉంటారనమాట. ఉదయాన్నే కొంతసేపు మీరు ధ్యానానికి కూర్చుంటారు. మీరు మీ ఆలోచన ప్రక్రియ వేగం తగ్గించుకుంటూ ఉంటారు. తర్వాత మీరు బజారుకు వెళ్తారు. తిరిగి ఆలోచన సమూహము హడావిడి మొదలైపోతుంది. ఆ ఖాళీ మరల నిండిపోతుంది. మరుసటి రోజు దీనిని మీరు మరలా చేస్తారు. ఇలా మీరు దానిని చేస్తూనే ఉంటారు. వాటిని బయటికి తోసివేస్తూనే ఉంటారు, మళ్ళీ తిరిగి ఆహ్వానిస్తూనే ఉంటారు. మీరు కూడా సామాను అంతటిని హఠాత్తుగా బయటికి విసిరివేయగలరు. ఇది మీ నిర్ణయం, మీరే నిర్ణయించుకోవాలి. ఇది కష్టతరం, ఎందుకంటే మీరు ఆ సామానుతో ఉండడం అలవాటు పడి ఉన్నారు కదా. సామాగ్రి లేకుండా మీరు అసౌకర్యంగా అనుభూతి పొందవచ్చు. ఆ ఖాళీతో ఏమి చెయ్యాలో మీకు అర్థం కాదు. ఆ ఖాళీ స్థలంలో తిరగడానికైనా సరే మీరు భయపడవచ్చు. అలాంటి స్వేచ్ఛలో మీరు ఎన్నడూ తిరగలేరు. మనస్సు ఒక నిబంధనము. మనస్సు ఆలోచనకు అలవాటు పడి ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ మీరు గమనించకపోతే ఇప్పుడు పరిశీలించండి. మీరు ప్రతిరోజు అవే ఆలోచనలను పునరుక్తం చేస్తూ పోతున్నారనే సంగతిని. మీరు ఒక గ్రామఫోన్ రికార్డు లాంటి వారు. అది కూడా ఒక తాజా అయిన నూతనమైనది కాదు, అది పాతది. మీరు అలా అవే విషయాలను మరలా పునరుక్తం చేసుకుంటూ పోతుంటారు. ఎందుకని? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఒకే ఒక ఉపయోగం. అది కేవలం ఒక దీర్ఘమైన అలవాటు. మీరు ఏదో చేస్తున్నారని అనుకుంటూ ఉంటారు. మీరు మంచంపై పడుకొని నిద్ర కోసం నిరీక్షిస్తూ ఉంటారనుకుందాం. ప్రతిరోజు అవే విషయాలు తిరిగి జరుగుతూ ఉంటాయి. మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు? అది ఒక విధంగా సాయం చేస్తుంది. ఎలా అంటే పాత అలవాట్లు, నిబంధనలు ఒక సాయంగా ఉంటాయి మనకి. ఒక పిల్లవానికి ఒక ఆటబొమ్మ కావాలి. అతనికి ఆ ఆటబొమ్మ ఇచ్చినట్లయితే అతను నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు మీరు ఆ బొమ్మని తీసివేయవచ్చు కదా. కానీ ఆ బొమ్మ లేకపోతే పసివాడు నిద్రపోలేకపోతాడు. అది బంధించి పడివేసే ఒక పరిపాటి. ఆ బొమ్మ ఇచ్చిన మరుక్షణము అతని మనసులో ఏదో ఒకటి ప్రేరేపింపడుతూ ఉంటుంది. అతడు నిద్రపోవడానికి సంసిద్ధుడైపోతాడు. ఇదే మీకు జరుగుతూ ఉంటుంది. బొమ్మలు వేర్వేరుగా ఉంటాయి. రామా 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 అని జపం మొదలెడితేనే కానీ ఒక వ్యక్తి నిద్రపోలేడు. అతను నిద్రపోలేడు. ఇది ఒక ఆట బొమ్మ. ఒకవేళ అతను జపిస్తే రామా 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 అతనికి బొమ్మ ఇచ్చినట్లే అతను కూడా నిద్రపోగలుగుతాడు. ఒక క్రొత్త గదిలో మీరు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఒక రకమైన బట్టలతో పోవడానికి అలవాటు పడి ఉంటే ప్రతిరోజు మీకు అదే రకమైన దుస్తులు అవసరమవుతాయి. మీరు రాత్రివేళ ధరించే ఒక గౌనుతో నిద్రపోతున్నట్లయితే అది మీకు ఇవ్వకపోతే మీరు నిద్రపోవడానికి ఇబ్బంది పడతారు అని మానసిక శాస్త్రవేత్తలు అంటారు. అయినా కానీ మీకు ఒక సంబంధం ఉంది, ఒక పాత అలవాటు. పాత అలవాట్లతో ఎవరైనా హాయిగా సౌకర్యవంతంగా అనుభూతి పొందుతూ ఉంటారన్నమాట. అది అలవాటు. అన్నీ ఆలోచించే తీరుతెన్నులు కూడా కేవలం అలవాట్లే. మీరు సౌకర్యంగా భావిస్తారు. ప్రతిరోజు అవే ఆలోచనలు, అదే దినచర్య. ప్రతి విషయం బాగానే ఉందని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ ఆలోచనలలో మీ పెట్టుబడులున్నాయి. అదే మీ సమస్య.
మీ సామాగ్రి కేవలం చెత్త కాదు విసిరివేయడానికి. దానిలో చాలా చాలా విషయాలని మీరు పెట్టుబడిగా పెట్టారు. వెంటనే మొత్తం సరంజామా అంతా త్రోసి పారేయచ్చు. అలాగా చేయవచ్చును. హఠాత్తుగా ఉండే పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. వెంటనే ఈ క్షణమే మీ మొత్తం మానసిక సామగ్రి నుంచి మీరు స్వతంత్రులు కాగలరు. కానీ మీరు గబుక్కున ఖాళీగా శూన్యంగా అయిపోతే మీరెవరో మీకు తెలీదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మీ పాత వైఖరులు అక్కడ ఇక్కడ లేవు. తీవ్రమైన తాకిడికి చాలా హఠాత్తుగా ఉండవచ్చు. మీరు మరణించవచ్చును, లేదా పిచ్చివారైనా పోవచ్చును. అందుకనే హఠాత్తుగా అయిన పద్ధతులు వాడరు మీరు. ఒకరెవరైనా సిద్ధంగా ఉండేదాకా హఠాత్తుగా పద్ధతులు ఉపయోగించరన్నమాట. ఎవరో ఒకరు అదాటుగా పిచ్చివారైపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్ని మోకులు ఆధారాలు పోగొట్టుకుంటూ ఉంటారు. వెంటనే గతం పడిపోతుంది. గతం పడిపోయినప్పుడు మీరు వెంటనే భవిష్యత్తు గురించి ఊహించలేరు. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడు గతం పరంగానే ఊహించబడుతూ ఉంటుంది. వర్తమానం మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడు ప్రస్తుతంలో ఉండరు. మీరు గతంలో అయినా ఉంటారు, లేదా భవిష్యత్తులో అయినా ఉంటారు. కాబట్టి మొదటిసారిగా మీరు ప్రస్తుతంలో అలాగ ఉన్నప్పుడు మీరు గంగవెర్రులెత్తినట్లు పిచ్చి ఎక్కినట్లు అనుభూతి పొందుతారు. అందుకనే ఒక మార్మిక పాఠశాలలో మీరు పనిచేస్తే కానీ, ఒక గురువు గారి ఒక వర్గంతో పని చేస్తే తప్ప మీరు పూర్తి ఆరాధనతో ఉండే వరకు మీ మొత్తం జీవితం ధ్యానానికి అంకితమిస్తే కానీ హఠాత్తు పద్ధతులు వాడరు. కావున క్రమక్రమంగా ఉండే పద్ధతులే మంచివి. ఇవి ఒక దీర్ఘమైన సమయాన్ని తీసుకుంటాయి. టైం ఎక్కువ పడుతుందన్నమాట. కానీ క్రమక్రమేపీ మీరు ఆ ఖాళీతనానికి అలవాటు పడతారు. మీరు మీ ఖాళీని, దాని అందాన్ని, దాని పరమానందాన్ని అనుభూతి పొందుతారు. అప్పుడు మీ సామాను సరంజామా క్రమక్రమేణా తీసివేయబడుతుందని. కాబట్టి మామూలుగా ఆలోచించడం వద్ద నుంచి నిధిధ్యాసస్తులుగా అవడం మంచిది. ఇది క్రమమైన పద్ధతి. నిధిధ్యాస నుంచి ఏకాగ్రతకు జరగడం మంచిది. ఇది ఒక క్రమ పద్ధతి. ఏకాగ్రత నుంచి ధ్యానంలోకి గెంతటం మంచిది. అప్పుడు మీరు నిమ్మలంగా కదులుతూ ప్రతి అడుగులో నేలని తాకుతున్న అనుభూతిని పొందుతూ ఉంటారు. ఒక అడుగులో మీరు నిజానికి పాదుకొని ఉన్నప్పుడు మాత్రమే మీరు తర్వాత దానికి వెళ్ళడం ప్రారంభిస్తారు. ఇది ఒక దుముకు కాదు. ఇది ఒక క్రమంగా పెరుగుదల. కావున ఈ 4 విషయాలు మామూలుగా ఆలోచించటము, నిధిధ్యాస, ఏకాగ్రత, ధ్యానము, ఇలాగా 4 మెట్లు. మరి 3వ ప్రశ్న ఏంటంటే, నాభి కేంద్రం పెరుగుదల హృదయం, తల కేంద్రాల పెరుగుదల నుండి పూర్తిగా సంబంధం లేకుండా వేరేగా ఉంటుందా? లేదా హృదయం, తల కేంద్రాల పెరుగుదలతో పాటుగా ఒకేసారి నాభి కేంద్రం పెరుగుతుందా? నాభి కేంద్రానికి చెందిన శిక్షణ ప్రక్రియలు హృదయం, తల కేంద్రాల పెరుగుదలకు సంబంధించిన శిక్షణ పద్ధతులు ఏ రీతిగా తేడాగా ఉంటాయి అని అడుగుతున్నారు. ఒక మౌలికమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. జవాబు: హృదయం, తల కేంద్రాలు పెంపొందవలసినవి కావు. నాభి కేంద్రం అలా కాదు. నాభి కేంద్రం కేవలం కనుగొనవలసినది, అది పెంపొందేది కాదు. నాభి కేంద్రం అప్పటికే అక్కడ ఉండనే ఉంది. మీరు దాన్ని తెరవాలి లేదా దాన్ని కనుగొనాలి. అది సంపూర్తిగా పెరిగే ఉంది. దానిని మీరు వృద్ధి చేయక్కర్లేదు. హృదయం, తల కేంద్రాలు వృద్ధి పొందవలసి ఉన్నవి. అవి అక్కడ కనుక్కోవడానికి లేవు. అవి పెంపొందించబడవలసినవి. సమాజం, విద్య, నిబంధనము వాటిని పెంపొందించడానికి సహాయం చేస్తాయన్నమాట. తలని, హృదయాన్ని వాటిని పెరగడానికి సమాజం, విద్య, నిబంధనలు హెల్ప్ చేస్తాయి. కానీ మీరు ఒక నాభి కేంద్రంతోనే పుట్టారు. కేంద్రం లేకుండా మీరు ఉండలేరు.
మీరు హృదయం కేంద్రం, మేధా కేంద్రం లేకుండా ఉండగలరు. అవి అవసరాలు కావు. వాటిని కలిగి ఉండడం మంచిదే, కానీ అవి లేకుండా మీరు ఉండగలరు. హృదయము, తర్కం, మేధ ఇవి లేకపోయినా ఉండగలం. అలా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు అవి లేకుండా కూడా ఉండగలరు. ఎవరైనా సరే నాభి కేంద్రం లేకపోతే మీరు ఉండలేరు. నాభి ఉండాలి కదా, అది కేవలం ఒక అవసరమే కాదు, అదే మీ జీవితము. కావున హృదయ కేంద్రం పెరగడానికి ప్రేమలో ఎలా పెరగాలి, సున్నితత్వంలో ఎలా ఎదగాలి, ఎలా ఒక అతి సౌకర్యమైన మనసులు అవ్వాలి, వీటికన్నిటికీ పద్ధతులు ఉన్నాయి. ఎక్కువ హేతుబద్ధంగా తార్కికంగా ఎలా అవ్వాలో వాటి కొరకు పద్ధతులు, ప్రక్రియలు ఉన్నాయి. హేతుబద్ధత వృద్ధి చేసుకోవచ్చు, కావాలంటే భావుకతని పెంచుకోవచ్చు, కానీ ఉనికిని పెరిగేటట్లు చేసుకోలేము. అది అప్పటికే అక్కడ ఉంది. ఉనికిని కనుక్కోవాలి, దానిని కనుక్కోవాలి. దీనిలో చాలా విషయాలు నిగూఢమై ఉన్నాయి. 1. మీ మేధస్సు. ఐన్స్టీన్ లాగా ఒక హేతుబద్ధమైన నిశిత నైపుణ్యం కలిగి ఉండడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మీరు ఒక బుద్ధుడు కాగలరు. ఒక మేధా కేంద్రం, దాని పరిపూర్ణత్వం దగ్గర పనిచేసేది ఐన్స్టీన్ అయి ఉంటాడు, లేదా ఇంకెవరో ఇంకొకరు, ఒక ప్రేమికుడు, ఒక మజ్ను, అతని హృదయ కేంద్రం వద్ద దాని పరిపూర్ణతలో పని చేస్తున్నవాడే ఉంటాడనమాట. మీరు ఒక మజ్ను అయ్యే సామర్థ్యం కలిగి ఉండకపోవచ్చు, కానీ మీరు ఒక బుద్ధుడు అవ్వగలరు. ఎందుకంటే బుద్ధత్వం అనేది మీలో ఎదిగేది కాదు, అది అప్పటికే బుద్ధత్వం ఉంది మన లోపల. అది మౌలికమైన కేంద్రానికి, స్వతసిద్ధమైన కేంద్రానికి, నాభి కేంద్రానికి చెందిందనమాట. అది అప్పటికే అక్కడ ఉంది. మీరు అప్పటికే ఒక బుద్ధుడు అయి ఉన్నారు. కనుక్కోవాలి మనం, కాకపోతే దాని గురించి తెలియకుండా ఉన్నారు. బుద్ధుడు ఒక వ్యక్తి కాడు, బుద్ధుడు ఒక దృగ్విషయం అన్నమాట. ఏ వ్యక్తిగత విషయాలు అర్థవంతమైనవి కావు. ఒక బుద్ధుడు అవడానికి కేవలం మీ అస్తిత్వం చాలును. కేంద్రం అప్పటికే అక్కడ పనిచేస్తూ ఉంది, దానిని మీరు కనుక్కోవాలి. కావున హృదయానికి చెందిన పద్ధతులు ఏదో ఒకటి పెంపొందించడానికి సంబంధించినవి. నాభి కేంద్రానికి చెందిన ప్రక్రియలు దానిని తెరవటానికి చెందినవి. మీరు దానిని తెరవాల్సిందే. మీరు ఇప్పటికే ఒక బుద్ధుడు, మీరు ఆ సంగతిని మాత్రమే తెలుసుకోవాలి. కాబట్టి 2 రకాల వ్యక్తులు ఉంటారు. బుద్ధుళ్ళు, ఎవరైతే వాళ్ళు బుద్ధుళ్ళు అని వారికి తెలుస్తుందో వాళ్ళు, ఎవరికి అయితే వాళ్ళు బుద్ధుళ్ళు కారని తెలుస్తుందో ఆ బుద్ధుళ్ళు. కానీ అందరూ బుద్ధుళ్ళే. ఒక ఉనికికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరూ అదే అయి ఉంటారు. ఒక ఉనికిలోని కమ్యూనిజం ఉంది, మిగతా ఇతర విషయాలలో కమ్యూనిజం సంబద్ధంగా ఉంది. ఎవరు కూడా సమానం కారు. అసమానత్వమే తక్కిన ప్రతి విషయంలోనూ మౌలికమైనది. అసమానత్వమే తక్కిన ప్రతి విషయంలోనూ మౌలికమైనది. ఒకవేళ మతము ఒక్కటే కమ్యూనిజానికి దారి తీసేదని నేనంటే అది ఒక విరుద్ధమైన దానిలా మీకు కనిపించవచ్చు, కానీ నా ఉద్దేశంలో ఇదే కమ్యూనిజం అంటే. కావున ఉనికి యొక్క అస్తిత్వం యొక్క లోతైన సమానత్వమే. అంటే దీనిలో మీరు ఒక బుద్ధునితో, క్రీస్తుతో, కృష్ణుడితో సమానము, కానీ ఇంకే ఇతర విధంగా ఏ 2 వ్యక్తులు సమానం కాలేరు. కానే కారు. బాహ్య జీవితానికి సంబంధించినంత వరకు అసమానత్వమే మౌలికమైనది. కావున 112 పద్ధతులు నిజానికి నాభి కేంద్రాన్ని వృద్ధిపరచటానికి కావు. ఇవన్నీ ఆ నాభి కేంద్రాన్ని తెరవటానికే. అందుకనే కొన్నిసార్లు ఆకస్మికంగా ఎవరైనా ఒక బుద్ధుడు అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏదో దాన్ని స్పృశించడం అనే ప్రశ్నే లేదు. మీరు మిమ్మల్ని చూసుకున్నట్లయితే, మీ లోతుల లోపలికి మీరు వెళ్ళగలిగినట్లయితే మీకు అవసరమైనది అంతా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంది. అది అప్పటికే అక్కడ నిజంగా ఉన్న సంగతి. కాబట్టి ఉన్న ఒక్క ప్రశ్న ఏమిటంటే, ఎలా మీరు ఆ స్థానానికి
ఎక్కడైతే మీరు ఇప్పటికే ఒక బుద్ధుడో అక్కడికి ఎలా త్రోయబడాలన్నదే. ధ్యానం మిమ్మల్ని ఒక బుద్ధుడు అవడానికి సాయం చేయదు. మీ బుద్ధత్వం మీకు ఎరుకలోకి రావడానికి మాత్రమే సహాయం చేస్తుంది. మనలోనే ఉన్న బుద్ధత్వాన్ని బయటికి తీసుకొస్తుంది ధ్యానం అనేది అన్నమాట. మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. జ్ఞానోదయం పొందిన అందరూ నాభి కేంద్రీకృతం అయిన వారేనా? ఉదాహరణకి కృష్ణమూర్తి మేధాపరమైన లేదా నాభి కేంద్రంలో స్థితుడైన వాడా? రామకృష్ణుడు హృదయం లేదా నాభి కేంద్రంలో స్థితి అయినవాడా అని ప్రశ్నలు అడుగుతున్నారు. జవాబు: ప్రతి జ్ఞానోదయం అయిన వారు నాభి కేంద్రీకృతం అయిన వారే. కానీ ప్రతి జ్ఞానోదయం పొందిన వారి భావ ప్రకటన ఇతర కేంద్రాల ద్వారా ప్రవహించవచ్చు. ఈ ప్రత్యేకతను స్పష్టంగా అర్థం చేసుకోండి. ప్రతి జ్ఞానోదయం అయిన వారు నాభి కేంద్రీకృతం అయిన వారే. ఇంకో ఇతరమైన అవకాశం లేదు. కానీ భావ వ్యక్తీకరణం వేరే సంగతి అన్నమాట. అంటే రామకృష్ణ పరమహంస హృదయం నుండి భావాన్ని వ్యక్తం చేసేవారంట. అతని సందేశానికి హృదయాన్ని సాధనంగా వాడుకున్నారు. అతను నాభి వద్ద ఏమేమి తెలుసుకున్నారో దానిని తన హృదయం ద్వారా ప్రకటించేవారు. అతను పాటలు పాడేవారు, నాట్యం చేసేవారు. అతను తన పరమానందాన్ని వ్యక్తపరిచే తీరు అదే. పరమానందం నాభి వద్దే దొరుకుతుంది, ఇంకెక్కడా కాదు. అతను నాభి వద్ద కేంద్రీకృతం అయి ఉంటారు. కానీ ఇతరులకు అతను నాభి దగ్గర కేంద్రీకృతం అయ్యారని ఎలా చెప్పడం? అతను వ్యక్తపరచటానికి తన హృదయాన్ని వారేవారు. మరి కృష్ణమూర్తి తన మేధస్సుని వ్యక్తీకరణకు ఉపయోగించేవారు. అందుకనే వారి వ్యక్తీకరణలు విరుద్ధంగా ఉంటాయన్నమాట. మీరు రామకృష్ణుని నమ్మినట్లయితే కృష్ణమూర్తిని విశ్వసించలేరు. ఒకవేళ మీరు కృష్ణమూర్తిని నమ్మితే రామకృష్ణుని మీరు నమ్మలేరు. ఎందుకంటే నమ్మకం సదా వ్యక్తీకరణలో కేంద్రీకృతమై ఉంటుంది. ఒకవేళ బుద్ధుడు నృత్యం చేయడం మీరు చూస్తే ఇబ్బందిలో పడతారు. మహావీర దిగంబరంగా నిల్చొని పిల్లను గ్రోవాయించడం మీరు చూసినట్లయితే ఇక మరి నిద్రపోలేరు. మహావీరకి ఏమైంది? అతనికి పిచ్చేమన్నా ఎక్కిందా అనుకుంటారంట. కృష్ణుడికి మురళి బాగానే ఉంటుంది, కానీ మహావీరునితో అది బొత్తిగా నమ్మశక్యం కానిదిగా ఉంటుంది. మహావీర చేతిలో ఒక వేణువు ఊహింప శక్యం కానిది. మీరు అసలు దానిని ఊహించనైనా లేరు. కానీ మహావీర కృష్ణుని మధ్య, బుద్ధుడు చైతన్య మధ్య ఎలాంటి విరుద్ధత ఉండడం అనేది దీనికి కారణం కాదు. అది వ్యక్తీకరణలో తేడా వల్ల ఉండడం వల్లనే అలా అనిపిస్తూ ఉందన్నమాట. బుద్ధుడు ఒక రకమైన మనసుని, మేధాపరమైన మనసుని ఆకర్షిస్తుంది. చైతన్య రామకృష్ణ దానికి పూర్తిగా వ్యతిరేకంగా హృదయ సంబంధమైన వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ ఇబ్బందులు ఉంటాయి. నాలాంటి ఒక వ్యక్తి ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాడు. నేను రెండు రకాల వారిని ఆకర్షిస్తూ ఉంటాను. అప్పుడు ఎవరు అసౌకర్యంగా ఉండరు. నేను ఎప్పుడు మాట్లాడినా మేధాపరమైన వ్యక్తి సుఖవంతంగా ఉంటాడు. కానీ నేను ఇంకో రకమైన వ్యక్తీకరణను రానిచ్చినప్పుడు మేధాపరమైన వారు ఇబ్బందికరంగా అవుతూ ఉంటారు. ఇదే సంగతి అవతల వారికి జరిగేది. భావపరమైన పద్ధతి ఉపయోగించినప్పుడు హృదయ సంబంధమైన వారు సౌకర్యంగా అనుభూతి చెందేవారు. కానీ ఓషో చెప్తున్నారు, నేను చర్చించినప్పుడు, నేను దేనిని ఆయన హేతుబద్ధంగా చెప్పినప్పుడు అతను లేకుండా పోతాడు. మరి అతను అక్కడ ఉండడు. అతను అంటాడు, ఇది నన్ను ఉద్దేశించింది కాదు అని. రామకృష్ణ పరమహంస బొత్తుగా చదువులేనివారు. ఏ తర్కము పెంపొందలేదు అతను శుద్ధంగా హృదయపరమైన వారు.
ఒకే ఒక కేంద్రం హృదయం మాత్రమే వృద్ధి పొందింది. కృష్ణమూర్తి శుద్ధమైన తర్కబద్ధమైన వారు. అతను అతి ప్రబలమైన తార్కికుల చేతిలో అనిబిసెంటు, లెడ్బీటరు తత్వవేత్తల శిక్షణలో ఉన్నారు. వాళ్ళు ఈ శతాబ్దపు గొప్ప వ్యవస్థ నిర్మాతలు అన్నమాట వీళ్ళు. నిజానికి వేదాంత తత్వం ఇప్పటిదాకా ఎన్నడూ సృజింపబడని గొప్ప వ్యవస్థలలో ఒకటి. బొత్తిగా తర్కయుక్తమైనదన్నమాట. అతను తర్కవాదులచే పెంచబడ్డాడు. అతను శుద్ధమైన హేతువాది. ఒకవేళ అతను హృదయం, ప్రేమ ఇలాంటి వాటి గురించి మాట్లాడినా సరే ఆ వ్యక్తీకరణే తర్కబద్ధంగా అయిపోతుంది. రామకృష్ణ వేరేగా ఉంటారు. ఒకవేళ అతను తార్కికంగా మాట్లాడినా సరే అతను వైపరీత్యంగా ఉంటారు. తోతాపురి అతని వద్దకు వచ్చారు. రామకృష్ణ ఆయన వద్ద వేదాంతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు తోతాపురి అన్నారు, ఈ భక్తిపరమైన అర్థం లేని తనాన్ని అంతా వదిలేయాలి. ఈ కాళీ, ఈ అమ్మను పూర్తిగా వదిలేయి. ఇదంతా నీవు వదిలిపెట్టేదాకా నేను నీకు బోధించేది ఏమీ లేదు. ఎందుకంటే వేదాంతం భక్తి కాదు, ఇది జ్ఞానము అని చెప్పారనమాట. అయితే రామకృష్ణ పరమహంస అన్నారు, సరే కానీ నేను ఒక్క క్షణం అమ్మ దగ్గరికి వెళ్ళి నేను వ్యర్థమైన ప్రతిదానిని, ఈ మొత్తం అర్థంలేనితనాన్ని వదిలేవేయవచ్చా అని ఆమెని అడిగి రావటానికి అనుమతించండి అన్నారనమాట. అమ్మని అడగడానికి నాకు ఒక క్షణం అనుమతి ఇవ్వండి అని కోరుకున్నారు. ఇది ఒక హృదయమయమైన మనిషి. అమ్మని వదిలిపెట్టడానికి అయినా సరే అమ్మను అతను అడిగే రావాలి. మరియు అతను అన్నాడు, ఆమె ఎంతో ప్రేమమయ్యి ఆమె నన్ను అనుమతిస్తుంది. దాని గురించి మీరు ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారనమాట రామకృష్ణ పరమహంస. తోతాపురి అతను ఏమి అంటున్నాడో అర్థం చేసుకోలేకపోయారు. రామకృష్ణ అన్నారు, ఆమె ఎంతగానో ప్రేమిస్తుంది. ఆమె ఎన్నడూ నాతో ఏ సమయంలోనూ వద్దు అని చెప్పనేలేదు. ఒకవేళ నేను నిన్ను వదిలిపెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు నేను వేదాంతం నేర్చుకుంటున్నాను. నేను ఈ ఆరాధనాపూర్వకమైన అర్థహీనతను చేయలేను. కాబట్టి దయచేసి నన్ను అనుమతించు అని అంటే ఆమె ఒప్పుకుంటుంది. ఆమె నాకు దానిని వదిలివేయగల స్ఫూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. మీ హృదయానికి మేధస్సుకి నడుమ ఒక వంతెనను సృష్టించండి. అప్పుడు ఎవరైతే జ్ఞానోదయం పొందారో వారందరూ ఎప్పుడు ఒకే విషయాన్ని చెప్తారని, వారి భాష మాత్రమే వేరేగా ఉంటుందని మీకు అర్థమవుతుంది.